యాక్చువల్లీ నేను లైఫ్లో ఎప్పుడు బుక్ చదవలే, బట్ ఈ టైటిల్ నచ్చింది నాకు. ఈ టైటిల్, ఈ పోస్టర్ నచ్చి నేను వస్తా అని చెప్పి వచ్చిన. అండ్ ఇక్కడ వెనక టెస్ట్ మూనియల్స్ కూడా ఇచ్చిండ్రు. ఈ బుక్ చదువుంటే మందు తాగేటువంటి కాదు అది ఉంది. సో ప్రాబ్లీ అట్లా రాసింది, టెస్ట్ మూనియల్స్ ఉన్నాయి ఇక్కడ. సో యా, రోమియో కూడా పిచ్చి పనులు చేసేవాడు కాదని రాసిన మొత్తం. అంటే దేవదాస్ అంట ఈ పుస్తకం ముందే దొరుకుంటే ప్రేమ కోసం మందు తాగేవాడిని కాదేమో, అట్లాంటివి ఉన్నాయండి. సో కాదు, ఇవి వేరే వాళ్ళు ఎవరో రాసిన టెస్ట్ మూనియల్స్ అనుకుంటా కదా, చదివిన వాళ్ళు, లేదా మీరు రాసినాయనా? నేను అంటే గతించిపోయిన ప్రేమికులు మళ్ళీ వచ్చి బుక్ చదివి ఈ రివ్యూ రాస్తే ఎలా ఉంటుందని ఊహించి రాసింది అనమాట. సో షాజహాన్. ఓకే, అట్లా ఓకే. నేను ఎవరో టెస్టిమోనియల్ రాశారు ఆల్రెడీ చదువు అనుకున్నా. ఎనీవేస్, ఇట్స్ గుడ్ అటెంప్ట్. ఐ విల్ ట్రై టు రీడ్ ఇట్ అండ్ గుడ్ లక్ గనా. యా, థ్యాంక్స్ ఫర్ ఇన్వైటింగ్ మీ అండ్ ఐ విల్ పాస్ ద మైక్ టు శివ. హలో అండి, అందరికీ గుడ్ ఈవినింగ్. స్వతహా నాకు పుస్తకాలు అంటే చాలా ఇష్టం అండి. ఆల్మోస్ట్ నా ఇంటర్మీడియట్ అంతా ఎప్పుడైతే నేను యండమూరి వీరేంద్రనాథ్ పుస్తకాలు చదవడం మొదలుపెట్టానో, మా ఊరు లైబ్రరీ అనేది నాకు ఒక పెద్ద నాస్టాలజియా మూమెంట్ అనమాట. లైక్ ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నానో తర్వాత చెప్తాను. ఈ పుస్తకానికి ఉండే కనెక్షన్ ఇప్పుడు యండమూరి పుస్తకాల్లో కొన్ని ఛాలెంజ్ అని, అభిలాష్ అని ఫిల్మ్స్ కింద కన్వర్ట్ అయినప్పుడు, ఇంటర్లో నేను ఆ పుస్తకాలు చదివిన తర్వాత కొన్ని రోజుల తర్వాత సినిమాలు చూసినప్పుడు నేను చాలా సర్ప్రైజ్ అయ్యాను అనమాట. టీవీలో చూసినప్పుడు